అంటే 'హరిహర వీరమల్లు'కి సంబంధించి రీసెంట్‌గా 'ఏఎం రత్నం' గారు కూడా సినిమాని మంచి బిజినెస్ చేశారంటే, మేము అంటే చాలామంది తగ్గించి అమ్మాలనే ప్రయత్నం చేశారు. తగ్గించాలనే ప్రయత్నం చేశారు. సినిమా లేట్ అయిపోయింది కదా! ఏదో రకంగా వదిలిచ్చేసుకోండి అని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ నేను అలా చేయలేదు అన్నట్టుగానే మాట్లాడారు. అయిపోయిందండి. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఇదే మాట నేను చెప్పిన మాట. ఇదే మాట దుర్గేష్ గారికి తెలుసు. అవును. ఈ కుట్రకోణం దాగుంది అంటే మీరు బంధుకాలు ఇచ్చారు అంటే థర్డ్ పార్టీ రాడు. థర్డ్ పార్టీ చేయడానికి రాకపోతే మీకు ఎంతో కొంతకు రేట్ ఇవ్వాలి. గతంలో ఎంత వ్యాపారం చేసిందో ఆ వ్యాపారం ఇవ్వాలంటే బ్రో అనేది సినిమా ఫ్లాప్ అయింది. బ్రో సినిమాని చూసుకోవాలి. భీమానాయక్ అనేది ఉంది. భీమానాయక్ రేట్లు ₹100. ఇప్పుడు రేట్ ఎంత, ఇప్పుడున్న కలెక్షన్ ఎంత, ఇప్పుడున్నవన్నీ చూసి డబ్బులు ఇవ్వాలి. దానికి ఆల్రెడీ ఇప్పుడు ఆ రేటు ప్రకారం అయితే ఆంధ్ర 100 కోట్ల రేంజ్ రావాలి, నైజాం 70 కోట్లు రావాలా, సీడెడ్ 35 కోట్లు రావాలా, 200 కోట్ల రేంజ్ వస్తే మొత్తం అన్నీ వస్తేనే కానీ అది బిజినెస్ బయటపడదు. ఇప్పుడు పాత రేటు ప్రకారం 60 కోట్లకి ఇవ్వాలంటే ఎలాగిస్తారు? ఇవన్నీ డిస్కషన్స్ ఉన్నాయి. ఈ డిస్కషన్లో ఆయన సినిమా ఆయన రైట్ అమ్ముకోవడానికి ఆయన ప్రయత్నం చేసుకుంటాడు, లేకపోతే ఓన్లీ చేసుకుంటాడు. వీళ్ళు దాన్ని ఏంటంటే మాకు ఎంత ఉందని చెప్పేసి తక్కువ రేట్లో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి అదంతా కూడా మొత్తం టోటల్ పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఈ బంద్ ఎందుకు కాల్ ఇచ్చారు, ఇది ఎందుకు మనం డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు ఎలాగుంటుంది అంటే అండి, ఒక డిస్టర్బెన్స్ చేస్తే ఆ డిస్టర్బ్ ఆటోమేటిక్గా వెళ్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ వివాదం ఇంకా ఇక్కడతో ఆగిపోయినట్టని అంటారా? ఏమన్నా దీని వెనకాల ఇంకా ఏమన్నా జరుగుతున్నాయి? ఏమండి, నేను అనుకుంటుంది ఆగిపోయిందని. పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళి నిలబడిన వాడు నాకు తెలిసి లేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళి నిలబడిన వాడు లేడు అంటే వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఆయన నిజాయితీకి మారుపేరు, ఆయన స్టాండర్డ్కి మారుపేరు, మంచితనానికి మారుపేరు. అందుకే ఆయనకి ఎదురెళ్ళి నిలబడలేరు అని చెప్పాను. అంతే తప్ప ఆయన భయపించడం అది కాదు. దానికి ఎదురెళ్తే బస్సు అయిపోతారు, టచ్ చేస్తే బస్సు అయిపోతారు. టచ్ చేసి చూశారు, స్మాష్ అయిపోయారు, పరారైపోయారు. ఒకరు ఉదయం వచ్చి నాకు సంబంధం లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన వాళ్ళందరూ పరారైపోయారు. అంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ కొనిదెల పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక మనిషికి సినిమా పాపం ఎక్కువ బడ్జెట్ అయింది, ఆయన మంచి బిజినెస్ చేసుకోవాలా, పాపం ఆయన వల్ల రూపాయి తినాలా, ఆయన రోడ్డు మీద పడకూడదని మంచితనంతో ఆలోచిస్తూ నష్టం వస్తే కూడా నేను చూస్తాను అని చెప్పి పాపం ఆయన ఏదో భరోసా ఇచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని చెడగొడదామని ఆలోచించినప్పుడు మరి ఏమంటారు చెప్పండి? ఇది నారాయణమూర్తి గారికి తగునా? నారాయణమూర్తి గారు ఈ విషయంలో రావచ్చా? నారాయణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారు తప్ప అని అనొచ్చా? మరి నారాయణమూర్తి గారు దుర్గేష్ గారు తప్ప అని అనొచ్చా? నారాయణమూర్తి గారు మొత్తం సోషల్ మీడియాలో ఏం చేస్తారండి? సోషల్ మీడియాలో మొత్తం నారాయణమూర్తి గారు అన్నీ చేసేసిన ఎవరు నమ్ముతారు? ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కలిపి చేయమనండి, ఏం ప్రాబ్లం లేదు. నన్ను తిట్టమనండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇబ్బంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది సోషల్ మీడియాలో చేస్తున్న వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు కూడా నేను మంచి అనే చెప్పాను. అది కూడా మీరు మరి టీడీపీ వాళ్ళు తిప్పొచ్చుగా. మంచి చేసినప్పుడు మరి అది కూడా తిప్పొచ్చుగా. అంటే అక్కడ నేను ఏమంటానంటే, ఎవరు మంచి చేస్తే వాళ్ళు మంచి అంటారు. అక్కడ తప్పు జరగలేదు, తప్పు జరగనప్పుడు మనం అంటాం, అది తప్పే ఉందండి. దాని అంటే నేనేమంటానంటే, నేను చెప్పకనే మేమే పెట్టించాము అని వాళ్ళే చెప్పారు. చెప్పకనే లైవ్ ఇచ్చి 19 నిమిషాలు మేమే పెట్టించామని చెప్పారు. చెప్పకనే పిఆర్ఓ ఎవరు అనేది రిపోర్టర్ అనేది వాళ్ళకే తెలుసు. చెప్పనకే ఎక్కడ ఆఫీసులో కూర్చున్నాడు, మనసులో ప్రెస్ మీట్ పెట్టాడు అనేది ఆయనకే తెలుసు, నేను చెప్పలే. ఓకే. అంటే ఈసారి ఈ సినిమా సినిమాకి థియేటర్కి వచ్చే సంఖ్య చాలా తగ్గిపోతుంది ప్రజలు ఈ టైంలో. పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాకి అంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడడానికి ఆ టైంలో ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఈసారి కూడా అదే అట్మాస్ఫియర్ ఉంటుందంటారా? అలాంటి అంతకన్నా ఎక్కువ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే నాకు ఎంక్వైరీస్లో తీసి నేను ఒక ఎగ్జిబిట్ ఉన్నాయి కదా, మొత్తం టోటల్గా అప్పుడు 40% ఎంక్వైరీస్ ఉంటే ఈరోజు 78% ఎంక్వైరీస్ ఉన్నాయి. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుద్ది, ఈ గొడవలో రిలీజ్ అయిపోద్దా, చాలామందికి డౌట్స్ ఉంది. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి 78% ఈజ్ మొత్తం టోటల్గా ఈరోజు ఉంది. బిఫోర్ రేట్ కంటే ఓవర్ సైజ్ చాలా ఎక్కువ రేటుకి అమ్మారు కనుక బిఫోర్ దానికంటే రేటు €25 పెట్టారు, €25. అంటే ఇప్పుడు దాకా హీరోస్ అంత పెట్టలేదు రేటు. ఓకే. కనుక అన్ని దిక్కులా కూడా మొత్తం €25 ఉన్నా కూడా ఆల్రెడీ ఫస్ట్ డే ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా ఏరియాస్ ఫుల్ అయ్యాయి. యూకే, యూరోప్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే వాళ్ళు బిఫోర్ అమ్ముతారు టికెట్స్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అంటే ఎవరిని తగ్గించామన్నా కాదు కానీ కొంతమంది చిన్న హీరోల సినిమాలు ఒక టాప్ హీరోకి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఎంత ఉంటాయో, పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్ సినిమాకి వచ్చే కలెక్షన్స్ ఆల్మోస్ట్ అంత
కలెక్ట్ చేస్తాయని అంటూ ఉంటారు. ఈసారి అంత రేంజ్ ఎక్కువ ఉంటుంది అంటారా? తప్ప ఎవరు చెప్పారు? ఆయనది ఫ్లాపు హిట్ ఉండదు. ఫ్లాపు హిట్ పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఫ్లాపు ఎవరేజ్ అయినా కాదు కాదు, మీకు తెలుసో లేదో కొంతమంది హీరోలకు ఫ్లాపులు హిట్లు ఉండవు. వ్యక్తిగతంగా ఆయనకు ఎప్పుడు ఉండవు. ఫ్లాపులు హిట్లు ఉండవు. కలెక్షన్ ఇస్ ది ఓపెనింగ్ బ్రేక్ ఈవెన్ ఇన్ 3 days బ్రేక్ ఈవెన్లో వచ్చేస్తుంది. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఒకటి అల్లు అర్జున్ గారు, ఒకటి చిరంజీవి గారు, ఒకటి ప్రభాస్ గారు, ఒకటి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు. ఈ 6గురికి హిట్లు ఫ్లాపులతో సంబంధాలు ఉండవు. వాళ్ళకి బ్రేక్ ఈవెన్ 3 daysలో అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత రన్నింగ్ హిట్ అయితే రన్నింగ్ వస్తుంది, పట్టు అయితే 2 వారాలు ఆగిపోతుంది తప్ప బ్రేక్ ఈవెన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే దీనికి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారంటే, ఇంతకుముందు వచ్చిన కలెక్షను, భీమానాయకి వచ్చిన కలెక్షను ఆంధ్ర 65 కోట్ల రేంజ్లో కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి 120-130 కోట్ల కలెక్షన్ వస్తుంది 3 daysలో. ఆంధ్ర చెప్తున్నాను నేను మీకు. మళ్ళీ నేను కలెక్షన్ కూడా నేను చెప్తున్నా 3 daysలో. అంటే హిట్లు ఫ్లాపులు ఉండవండి. హిట్లు ఫ్లాపులో పవన్ కళ్యాణ్ ఉండదు. అది కలెక్షన్ అంటే 3 days ఇస్ 5 shows ఫస్ట్ డే, సెకండ్ డే 4 shows, థర్డ్ డే 4 shows ఇస్ ద బ్రేక్ ఈవెన్. బిఫోర్ నైట్ కూడా షో వేస్తారు. చెప్తున్నాను మీకు. ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. మీకు ఇంతకుముందు నేను చెప్పింది భీమానాయకి చెప్పాను. ఆ భీమానాయకుని మీరు 100 రూపాయల టికెట్ అమ్మితే 13 కోట్లు వచ్చింది విశాఖపట్నం. 100 రూపాయల టికెట్ అమ్మితే. ఇవాళ టికెట్ ఎంతో తెలుసు అండి. బెనిఫిట్స్ నాకు తెలిసి 500 నుంచి 600 పెట్టాలి. 900 పెట్టమని ప్రొడ్యూసర్ అడుగుతున్నాను. నాకు అలాగైతే వర్కౌట్ అవుద్దని. ప్రేక్షకులకి, సామాన్య ప్రేక్షకులకు ఇబ్బంది అవుద్ది కదా అని నాకు తెలిసి తగ్గించి పెడదామని పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ అనుకుంటున్నారు. అంటే ఇది బయట సమాచారం మాత్రమే. ఇది ప్రొడ్యూసర్ గారు ఆయనకి నష్టం రాకుండా ఆయన ప్రయత్నం ఆయన చేయడానికి, ఈ సినిమాని లాగడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన మామూలుగా టికెట్ 350 రూపాయలు ఎంత అడుగుతాం. 300 రూపాయలే టికెట్ ఉంటే ఆ 300 రూపాయలు టెస్ట్ 150 రూపాయలు ఉండాలి. 150, 300 రూపాయలు ఉంటే సామాన్య ప్రేక్షకులు సినిమా చూస్తారు. ఇది బెనిఫిట్స్ అనేది 600 దాటి 500, 600 దాటి ఉండకూడదు. ఉండకుండా ఉంటే మీకు ఎంత వస్తుందో మీరు కలెక్షన్ చెప్పండి. ఇంక దాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, కూటమి పార్టీ ఉంది, డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత మొదటి సినిమా. ఇంకా కలెక్షన్లు ఎలా ఉంటాయో మీరు చెప్పండి. అంటే నేను ఒక ఎగ్జిబిటర్గా నేను ఊహించుకుంటుంటేనే టాప్ అది కదా. కనుక నేనేమంటున్నానంటే, ఎప్పుడు కూడా మనం ఒక్కటి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి హిట్టు ఫ్లాప్తో సంబంధాలు ఉండవు. ఏమండి, అసలు అన్ని సినిమాలు వచ్చాయి, ఏ రోజున ఓపెనింగ్ తగ్గిందా? ఏ సినిమా ఓపెనింగ్ తగ్గిందా? ఒక్క రోజైనా? అసలు బీభత్సమైన ఓపెనింగ్. ఓకే, బాగుందా బాగోలేదా మండే తర్వాత అంతే కదా. కనుక ఆయనకి హిట్టు ఫ్లాపులతో ఉండదు. కనుక ఏఎం రత్నం గారు మంచి రేట్ అమ్మాలి, మంచిగా బిజినెస్ అవ్వాలి, సినిమా రిలీజ్ అవ్వాలి. బ్రహ్మాండంగా వెయిటింగ్ ఫ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యాలని కోరుకుందాం. ఇవాళ రేపు నాకు తెలిసి ట్రైలర్ రిలీజ్ కూడా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన హైప్ వచ్చిన తర్వాత అమ్ముదాం అని అనుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు అంతే. ఆయన ముండోడే, అదొక టైప్ ముండోడు. అంటే బిజినెస్లో తక్కువ అయిపోయింది కదా నేను తక్కువ ఇచ్చేద్దాం అనుకోడు. అవసరమైతే ఓన్ రిలీజ్కి వెళ్తాడు తప్ప ఇవ్వడు. ఆయన సినిమాలన్నీ అంతే. ఇప్పటివరకు ఆయన ప్రేమికుడు సినిమా నుంచి, మీకు ఒక్కటి సినిమా నుంచి, భారతీయుడు సినిమా నుంచి, మొత్తం స్నేహం కోసం సినిమా నుంచి, మొన్న అజిత్ సినిమాల నుంచి, విక్రమ్ సినిమాల నుంచి, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే నేనే ఉంటానంటాడు తప్ప ఏదో సినిమాని ఎవరికి అంటగట్టేద్దాం అనుకునే క్యారెక్టర్ ఇది కాదు. ఆయన చెన్నై వాసి, నెల్లూరు జిల్లా అయినా సొంతంగా చెన్నై వాసి, కానీ ఈజ్ డేరింగ్ అండ్ డాషింగ్. అంటే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్. ఏఎం రత్నం గారి సినిమా బాగుంది అన్నారంటే ఇంకా సినిమాకి తిరుగులేదని అంటారు. ఆయనే ప్రొడ్యూసర్గా వస్తున్నారంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా మామూలు హిట్లు కాదు చెప్పాలంటే. అంటే నేను ఒకటే అంటానండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎక్స్పెక్టేషన్ అవసరం లేదంట. పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారే ఎక్స్పెక్టేషన్. పవన్ కళ్యాణ్ గారే సినిమా బాగుందా బాగోలేదా అది కాదు, ఆయన కనిపిస్తే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఫోటోలో ఉన్నారా లేదా, పోస్టుల మీద పవన్ కళ్యాణ్ గారి సినిమానా కాదా, అంతే బస్. టికెట్ వెళ్ళిపోతుంది. ఆ సినిమా ఫ్లాప్ హిట్ అని బయటకు వచ్చి మాట్లాడరు అంతే, ఏది మాట్లాడరు. అదే పవన్ కళ్యాణ్. మీరు వెళ్తున్నారు, జనాలు 1 లక్షల మంది జనం వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయడానికి ఎండలో నించొని ఓటేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో మంచి చేస్తారని ఆయన ఓటేశారు అంతే.
పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? ఎస్ ఉన్నారు. మా నాయకుడు ఉన్నాడు, Okay. మా హీరో ఉన్నాడు, అంతే. అంటే నేను చాలామంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ కాకపడుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ కావాలి. మీకు ఇంకొకటి తెలుసో లేదో, ఉమ్, నేను ఎప్పుడో కంటెస్టింగ్ ఎమ్మెల్యే, నేను ఎప్పుడో యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ, స్టేట్ యూత్ ప్రెసిడెంట్, శరత్ పవార్ గారు, పిఎస్ సంగమా గారు పెద్ద పెద్దలతో చేసినోడిని. నాకు పదవి మీద ఆశ లేదు, ఎమ్మెల్యే టికెట్ మీద ఆశ లేదు, నాకు ఇచ్చినా వద్దు, తీసుకోని కూడా. నాకు ఒక్కటే జీవితాశయం, ఏనాటికైనా ఎఫ్డీసీ నా ఇండస్ట్రీని బాగు చేసుకోవడం కోసం, నా ఇండస్ట్రీ డెవలపింగ్ చేసుకోవడం కోసం, నా ఇండస్ట్రీకి నన్ను ఇంత టర్న్ చేసిన ఇండస్ట్రీ కోసం ఎఫ్డీసీ చైర్మన్ మాత్రం నేను అడిగా. Okay. నేను లోకేష్ గారిని అడిగింది ఎఫ్డీసీ చైర్మన్ అవకాశం ఉంటే ఇవ్వండి బాబు, అవకాశం లేకపోతే నెక్స్ట్ ఇస్తారు, కానీ అది నాకు జాబ్, అది నా ఇండస్ట్రీ. నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి విశాఖపట్నంలో ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ సినిమా ఫీల్డ్కి మంచి చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేయడమే తప్ప అక్కడ పోస్ట్ వచ్చింది కదా అని ఖాళీగా కూర్చున్న వ్యక్తిని కాదు. పోస్ట్ వస్తే జాబ్, అది 30 రోజులు పని చేయాలా, పని చేసి గవర్నమెంట్కి మంచి పేరు తేవాలా, మా ఇండస్ట్రీకి ఉపయోగపడాలా, అక్కడ మన రాష్ట్ర ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలా, ట్యాక్స్లు మనం కరెక్ట్గా కట్టించాలా. ఇది ఒక బాధ్యత. ఆ బాధ్యతను నేను అడిగాను. అవకాశం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే మానేవచ్చు. నాకు పొలిటికల్గా ఏ పదవుల మీద నాకు ఇంట్రెస్టెడ్. అంటే చాలామంది కొంతమంది మీరు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటారా, లేకపోతే మీకు ఏదైనా కావాలో కింద కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కోసం నేను ఇది చెప్పాను క్లారిటీ. కనుక నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నాకు మంచి ఎటు ఉంటే అటు మాట్లాడతా. నాకు ఏది లోకేష్ గారు మంచి చేస్తే లోకేష్ గారు మాట్లాడతా. మంచి చేయకపోతే బాబు ఇది కరెక్ట్గా చేయలేదు, పంచాయతీలు ఈ లోపాలు ఉన్నాయి, పంచాయతీలు అవినీతి ఉంది, ఇదిగోండి మీ దాంట్లో విద్యాశాఖలో ఈ పొరపాటు ఉంది, ఇది ఉంది, అవి కూడా నేనే మాట్లాడతా. ఆ రోజు నేను శత్రువుని కాను, ఈరోజు మంచివాడిని కాను. చెప్పే కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనికి నేను మంచివాడిని వాళ్ళకి. ఇప్పుడు నేనేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లా, ఇప్పుడు నేను శత్రువుని ఆ సోషల్ మీడియాకి. నో ప్రాబ్లం, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. సోషల్ మీడియా వాళ్ళ హక్కు, నోరు ఉంది వాళ్ళ హక్కు. కనుక నేను ఎదుటి వాళ్ళని అసభ్యంగా తిట్టను. నాకు వచ్చిందల్లా ఇష్యూస్ బేస్డే తప్ప నేను ఏ పార్టీ ఉన్నా ఎవరికి సపోర్ట్ ఉన్నా ఇష్యూస్ బేస్డే మాట్లాడతా, అంతే తప్ప వేరేగా మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.